అండి, వెల్కమ్ టు శ్రీస్ గ్యాంగ్. నేనైతే ఇప్పుడు పెద్ద ఉసిరికాయలతో మురబ్బా తయారు చేస్తున్నానండి. ఇది చాలా మంచిది మన హెల్త్ కి. అల్లం మురబ్బా మీరు వినే ఉంటారు కదా, చాలా మంది తినే ఉంటారు కూడా. అట్లాగే ఉసిరికాయలతో మురబ్బా అండి. ట్రై చేద్దాం, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇవే ఉసిరికాయలు. ఈ ఉసిరికాయలతోనే ఇప్పుడు నేను మురబ్బా చేస్తున్నానండి. మురబ్బా తయారు చేయడానికి ముందు ఉసిరికాయల్ని కొంచెం ఆవిరి మీద ఉడకపెట్టాలండి మనము. దానికి మనం ఒక గిన్నెలో కొంచెం వాటర్ అయితే పోసుకోవాలండి. ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే తీసుకొని దానిపైన మనం ఒకటి ఇట్లా జాలీలది ఏదైనా గిన్నె ఉంటే పెట్టుకోవాలండి. దాంట్లో ఇప్పుడు మనం ఈ ఉసిరికాయలు కొంచెం నేనైతే ఘాట్లు పెట్టుకున్నానండి. ఘాట్లు పెట్టుకున్న ఉసిరికాయలు అయితే ఇందులో ఇక్కడ దీంట్లో పెట్టుకోవాలి. ఇవి మనకి ఒక 5 మినిట్స్ అట్లా స్టీమ్ మీద ఉడకాలండి. ఎక్కువ మెత్తగా అయితే ఉడకకూడదండి. చూపిస్తాను మీకు. వీటి మీద ఇప్పుడు మనం మూత పెట్టేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ అట్లా పడుతుంది అనమాట టైం. జనరల్గా మురబ్బాస్ అండి పంచదారతో చేస్తారు, బట్ నేను పంచదార వాడట్లేదు, ఎందుకంటే అది కొంచెం అన్హెల్దీ కదా. నేను బెల్లమే వాడతానండి. ఆ బెల్లం వాడడం వల్ల కొంచెం ఐరన్ కూడా వెళ్తుంది కదా బాడీలోకి అని చెప్పేసి నేను బెల్లమే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఒక 10 ఉసిరికాయలు తీసుకున్నాను కదండి, దానికైతే మనకి 100 గ్రామ్స్ బెల్లం అయితే ఖచ్చితంగా పడుతుందండి. ఒక 100 to 150 గ్రామ్స్ కూడా మనం వేసుకోవచ్చు, కొంచెం బెల్లం సిరప్ ఎక్కువ ఉంటుంది అంతే. బెల్లం ఈ ఉసిరికాయలు వేడయ్యే లోపు మనము బెల్లాన్ని ఈ కొబ్బరి తురుముకునేది ఉంటుంది కదండి, దాంతోనే నేను బెల్లం అయితే తురుముకుంటున్నానండి. ఇదిగోండి, ఇలా తురుముకుంటే బాగుంటుందండి. ఎందుకంటే మనం దంచుకుని చేసిన దానికన్నా తురుముకుంటే మనకి తొందరగా అయిపోతుందండి, పాకం తొందరగా వచ్చేస్తుంది అనమాట. అందుకని నేనైతే తురుముకుంటున్నాను. మీ వీలుని బట్టి మీరు చూసుకోండి. కొంతమంది మిక్సీలో వేస్తారు, కొంతమంది దంచుతారు, కొంతమంది ఇలా తురుముకుంటారు. తురుము అయితే రెడీ అయిపోయిందండి. ఒక కప్పు తీసుకోవచ్చు, నేను కొంచెమే ఉసిరికాయలు కదండి కొంచెం తీసుకున్నాను అనమాట. మనం ఒకసారి మూత తీసుకుని చూద్దామండి ఎలా ఉడుకుతున్నాయి అనేది. మొత్తం అన్ని పక్కల ఉడికేలాగా మనం ఒకసారి అయితే కలుపుకోవాలండి వీటిని. ఇవి ఉడకడానికి ఒక 10 మినిట్స్ అయితే పడుతుందండి. కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మరి ఎక్కువ మెత్తగా అయితే అయిపోకూడదండి. ఇవి నాకు తెలిసి ఇప్పుడు అయితే ఆల్మోస్ట్ కొంచెం మెత్తబడ్డాయి. నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఇదిగోండి, ఇప్పుడైతే నేను మళ్ళీ ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఎందుకంటే ఈ బెల్లం ఏదైతే ఉందో అది కొంచెం కలిసేంత వరకు అయితే మనం వేసుకోవాలండి. ఇదిగోండి, ఈ బెల్లం కొంచెం కరిగేంత వరకు వాటర్ అయితే పోసుకోవాలండి మనం. ఇప్పుడు మనం ఈ ఉసిరికాయలు ఏవైతే ఉన్నాయో అవి ఇందులో వేసేయాలండి. మనం బెల్లం పాకం రానవసరం లేదండి. ఇవి వేసిన తర్వాత ఉడుకుతూ పాకం వస్తుందన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు ఈ పాకం కొంచెం చిక్కబడుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ మనకు అవ్వడానికి ఒక 10 మినిట్స్ అయితే పడుతుందండి. ఇందాక మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఆ ఘాట్లలోకి మొత్తం ఈ జ్యూస్ అంతా వెళ్తుందండి, చాలా బాగుంటుంది. దీన్ని ఇలా మనం వదిలేద్దాం, ఒక 2-3 మినిట్స్ వదిలేసేయాలండి దీన్ని. ఇదిగోండి, పాకము కొంచెం చిక్కబడుతుంది కదా, అప్పుడు మనం దీంట్లో కొంచెం ఒక 10 నిమ్మ చుక్కలు అయితే పిండాలండి. ఇలా పిండడం వల్ల ఏంటంటే ముక్క ఉసిరికాయ ఏదైతే ఉందో అది పాడవకుండా ఉంటుంది అనమాట. దాంట్లోనే కొంచెం చిటికెడు సాల్ట్ కూడా వేయాలండి మనం. ఇదిగోండి, దాంట్లోనే మనకి కొంచెం స్వీట్ ఫ్లేవర్ రావడం కోసం అని ఇదిగోండి చిటికెడు యాలకుల పొడి అయితే వేసానండి, అంతే. దీన్ని బాగా కలుపుకోవాలండి. అంటే బాగా అంటే జస్ట్ ఆ పౌడర్ అది కలిసే వరకు మనం దీని మీద మూత పెట్టుకున్నామండి.
మనం రెగ్యులర్గా మనకి దొరికే వాటితో చాలా ఐటమ్స్ చేసుకోవచ్చండి. మనమే చేసుకోము, చేదుగా ఉంటాయని, పుల్లగా ఉంటాయని చెప్పి. కానీ ఇలాంటివి ట్రై చేస్తూ ఉండండి, ఆరోగ్యంగానూ ఉంటుంది, మనకి కొత్త వెరైటీ ట్రై చేసినట్టుగా కూడా ఉంటుంది కదా. ఇదిగోండి, ముక్క కూడా ఇట్లా మెత్తబడిపోయింది చూడు. ఇదిగోండి, ఇదిగోండి మన ఉసిరికాయ మురబ్బా అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని మనం ఒక గ్లాస్ జార్లోకి తీసుకుని బయట అయినా పెట్టుకోవచ్చు, మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి. కానీ తడి తగలకుండా చూసుకోవాలన్నమాట. ఇదిగోండి ఉసిరికాయ చూడండి, అసలు ఎంత జ్యూసీగా ఎలా ఉంది. ఇదిగోండి, చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఇలా గిన్నెలోకి తీసుకున్నప్పుడు తడి తగలకుండా చూసుకుంటే మాత్రం మనకు చాలా రోజులు నిలువ ఉంటుందన్నమాట. మన ఉసిరికాయ మురబ్బా అయితే రెడీ అయిపోయింది. నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. అసలు ఉసిరికాయకు ఉండాల్సిన చేదు కొంచెం తగ్గిందండి, పులుపు తగ్గింది, కొంచెం వగరుంది, కానీ చాలా బాగుంది. ఇది మనకి టేస్ట్ పక్కన పెట్టేస్తే హెల్త్కి మంచిదని చెప్పి ఒక దీనిలో తినొచ్చండి.